హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 నేను మీ మురళీ రాపల్లి. కేంద్ర మంత్రిగా చిరంజీవి బీజేపీ మెగా ఆఫర్ అంట. అరే విజయసాయి రెడ్డిని స్కెచ్ చేసి లేపేసింది అందుక, బ్లాక్ మెయిల్ చేసి సైడ్ చేసింది అందుక. చిరంజీవి గారిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవ్వాలి, జనసేన బీజేపీ కలిసి చిరంజీవితో కూడా ఎలక్షన్ లో నెక్స్ట్ టైం సొంతగా పోటీ చేయాలి. సో తద్వారా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బాగా వేయాలి. ఇది ప్లానింగ్. ఏమన్నా ప్లానింగ్ కానీ అమ్మ మామూలుగా లేదు సమయ ప్లానింగ్. అటు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చింది కూడా అందుకే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని దగ్గర నుంచి పరిశీలించడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారి గెస్ట్ హౌస్ లో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆరా తీసింది కూడా అందుకే. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు, ఏ విధంగా దాని కార్యాచరణ ఉండబోతుంది, నిజంగా నెక్స్ట్ టైం గెలుస్తాడా గెలవడా అని ఒక అంచనా వేయడం కోసమే అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు లింగమనేని గెస్ట్ హౌస్ లో కూర్చొని మరీ మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో జగన్మోహన్ రెడ్డికి ఉన్న 40% ఓటు బ్యాంక్ ని ఎవడు కదిలించలేడని అటు అమిత్ షాకి ఇటు మోడీకి అందరికీ తెలుసు. కానీ కదిలించగలిగిన ఓటు బ్యాంకు, ఊడిపోగలిగే ఓటు బ్యాంక్ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీదే. ఇది నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు పొత్తులు లేకుండా టీడీపీ పార్టీ పార్టిసిపేట్ చేసింది ఏదీ లేదు కాబట్టి. అర్థమవుతుంది కదా. పొత్తులు లేకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గెలిచిన దాఖలాలే లేవు కాబట్టి, పొత్తులు పెట్టుకొని గెలవడం తప్పించి చంద్రబాబు నాయుడు గారికి వేరే మార్గమే లేదు. అటు గతంలో వామపక్షాలతో కలిసిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తో కలిసిన, ఇటు బీజేపీ జనసేనతో కలిసి ఇప్పుడు కూటమి కట్టినా కూడా పొత్తులు లేకుండా ముందుకెళ్లే సత్తా లేని పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ అనే విషయాన్ని అటు అమిత్ షా ఇటు మోడీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని టచ్ చేయాలంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది, అతనికి ఉన్నది హార్డ్ కోర్ ఫ్యాన్స్. దాన్ని కదిలించే దమ్ము ధైర్యం లేదు కాబట్టి కదిలించి పెకిలించగలిగిన పార్టీ ఏదైతే ఉందో అది టీడీపీ కాబట్టి దానికి పోటీగా జనసేన చిరంజీవి బీజేపీ కలిస్తే చిరంజీవికి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను మంచి ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారిలా కాదు, 2014 ఎలక్షన్ లో పోటీ చేసి 18 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. ఓకే, ఆ ప్రజారాజ్యం పార్టీతో పోటీ చేసిన మొదటిసారి చిరంజీవి గెలవడంతో పాటు ఇంకా 18 మంది గెలిచారు. అది ఆయనకున్న సత్తా. తర్వాత అది కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు ఆ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి కరిజ్మా, ఒకవేళ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి కలిసి జనసేనతో ముందుకు వెళ్తే బీజేపీతో కలిసి ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పదుల సంఖ్యలో ఉన్నటువంటి చిరంజీవి ఇంటి హీరోసు, అదే విధంగా చిరంజీవి సానుభూతి పరులు అంతా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటిపైకి వచ్చి మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అటు జబర్దస్తోళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ప్రచారం చేసినట్టు నిజంగా చిరంజీవి గారికి కనుక రామ్ చరణ్ తేజాలు చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా కలిసి కనుక ప్రమోషన్ చేస్తే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావచ్చు అనేసి అటు మోడీ ఇటు అమిత్ షా నిర్ణయించుకున్నారని తెలుస్తూ ఉంది. తద్వారా మోడీ మొన్న సంక్రాంతి సెలబ్రేషన్స్ కి కిషన్ రెడ్డి గారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో అక్కడికి చిరంజీవి గారిని కూడా పిలిచి ఈ విషయం గురించి మాట్లాడటం జరిగింది. కానీ చిరంజీవి గారు జాయిన్ అవుతారా అంటే ఎస్, 100% జాయిన్ అవుతారు. ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే గతంలో సినిమాలు వదిలిపెట్టి నా జీవితం రాజకీయానికి అంకితం అన్న చిరంజీవి గారు నో నథింగ్ డూయింగ్, వన్స్ ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలే సర్వస్వం, వెనక్కి వెళ్ళేది లేదు అని వీరులా మాట్లాడిన చిరంజీవి గారు ఓటమి అంగీకరించి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ కి అమ్మేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి సినిమాలే చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతూ ఉంది. మాట మీద నిలబడతాం అంత ఈజీగా చిరంజీవి గారికి చెప్పడానికి అయితే చెప్తారు, కానీ అధికారం వస్తుంది అంటే మాత్రం ముందుండి పరిగెడతారు చిరంజీవి గారు. అదే విధంగా ఎందుకు చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు అయ్యి ఉండొచ్చు, కానీ అది కుటుంబం వరకే. రాజకీయాల్లో నా సపోర్టు పవన్ కళ్యాణ్కే కాదు ఎవరికి ఉండదని చెప్పి పిఠాపురం ఎలక్షన్స్ లో
ఎన్నికలు జరుగుతున్నప్పుడు నా తమ్ముడు ఏదో సాధించాలనుకుంటున్నాడు, నా తమ్ముడికి మీరంతా ఓటు వేయండి, కంపల్సరీగా మార్పు అనేది తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను అంటూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి మాట్లాడాడు. అంటే చిరంజీవి గారు మాట మీద నిలబడే వ్యక్తి కాదు అంటంలో ఎటువంటి సందేహం లేదు. సో అది గమనించినటువంటి బీజేపీ పార్టీ అటు చిరంజీవిని ఇటు పవన్ కళ్యాణ్ని బీజేపీ కలిసి గనక నిజంగా ఎలక్షన్స్కి వెళ్తే అద్భుతాలు సృష్టించొచ్చనే ఒక భ్రమలో ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని రిజైన్ చేయించి బ్లాక్మెయిల్ చేసి రిజైన్ చేయించారు. ఆ రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి ఆ పదవి ఇస్తూ ఉన్నారనేసి బయట వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా రాబోయే ఎలక్షన్స్ లో మాత్రం కంపల్సరీగా జమిలీ ఎలక్షన్స్ 2027 అంటున్నారు. అప్పుడు గ్యారంటీగా చిరంజీవి పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయటానికి అనేక ప్రయత్నాలు అయితే విరివిగా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే మీకు రాబోయే ఎలక్షన్స్ లో పాపం టీడీపీ పార్టీకి గట్టిగానే బొక్కబడేలా అనిపిస్తుందా లేదా? అది వాస్తవం. సో ఇది టోటల్ గా చిరంజీవి గారి కేంద్ర మంత్రి పదవికి అటు పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఆయన మోటో ఒకటే, టీటీడీ అనేది నాగబాబు గారికి ఇప్పించాలి. పాపం అది ఇప్పించలేకపోయాడు. దాని గురించి చాలా పోరాడి ఆయన అలసిపోయాడు. కేంద్ర మంత్రి పదవి నాగబాబు గారికి ఇస్తారని చెప్పారు, ట్రై చేశాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కూటమిలో దానికి ఓకే ఓకే అన్నారు, మరి దాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా లేపేశారు. సో విజయసాయి రెడ్డికి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చిరంజీవికి అండ్ నాగబాబును కూడా ఫ్రేమ్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళకి సెంట్రల్లో కంపల్సరిగా మంత్రులు అవసరం. ఆ మంత్రులను అక్కడ పెట్టుకుంటూ ఉన్నారు వీళ్ళకి కావాల్సిన వాళ్ళని. ఆ తర్వాత ప్రజల్లోకి వచ్చి ఇది వీళ్ళ గొప్పతనం అనేసి బీజేపీ చెప్తుంది. తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, ఇన్ని కోట్లు ఇచ్చావు ఏం చేయలేకపోయారని. ఆ తర్వాత జన సైనికుల వైపు సింపతి మారుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ కూటమిలో ఉన్నప్పటికీ కూడా కూటమి పైన విమర్శలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ స్కెచ్ అంతటిని అర్థం చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మొన్నటి వరకు అన్నారు కదా, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్కి ఏముంది అనేసి. ఇప్పుడు మళ్ళీ ఆ స్లోగన్ పోవడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ సెంటర్లో చక్రం తిప్పటమే. అర్థమవుతుంది కదా, రాబోయే రోజుల్లో కంపల్సరీగా ఒక పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. దీనిపైన ఈ విశ్లేషణ పైన మీ అభిప్రాయాలు ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి.